దయచేసి దేవాలయంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా మాట్లాడారండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను గౌరీపట్నం వచ్చానండి. చిన్న పని మీద కార్యక్రమం మీద వచ్చాను. చర్చిలోకి అయితే వచ్చానండి. చర్చ్ అయితే చాలా బాగుంది. మీకు కింద మొత్తం పైనుంచి కానీ కింద వ్యూ కానీ మొత్తాన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గౌరీపట్నం చర్చ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. పైన భోజనాలు కూడా ఉంటాయండి. అయితే మన చర్చికి సంబంధించిన భోజనాలే. అవి కూడా చాలా బాగా పెడతారు. అందులో మెనూస్ కూడా ఏమేమి అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ అయితే మనకి పైన చర్చ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ కెమెరా తను చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన వీడియోస్ ఎవరికి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్. ఎందుకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. అయితే మన నిడదవోలు నుంచి అయితే ఇటే వస్తాము. లారీ వస్తుంది కదా అటు నుంచి. ప్రతి ఇదిగోండి, ఇది మన గౌరీపట్నం ఎంట్రన్స్ అండి. ఇది గౌరీపట్నం మన చర్చి లోపలికి వెళ్తాకి అయితే ఎంట్రన్స్. ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలి లోపలికి. చూసారు కదా ఎంట్రన్స్ గౌరీపట్నం. ఆటోలు బస్సులు అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి. నిడదవోలు వెళ్ళాలన్నా అయితేమో మెయిన్ రోడ్డు. లోపలికి వెళ్దాం. గౌరీపట్నం చర్చి అండి ఇది. చర్చికి అయితే వచ్చాం. ఎంట్రన్స్ లోపల అయితే చూద్దాం కదా ఫ్రెండ్స్. మరి ఏం తెలియండి ఎంట్రన్స్లో యాలంగిని మాత. బాగుంది. మనం కాపీ చేసుకుంటాం. లోపల అన్నీ కూడా మన బొమ్మలు అవన్నీ అమ్ముతారు. ఎవరైనా గుండెలు కొట్టించుకునేది అది కూడా మీకు చూపిస్తాను అన్నాను. చూడండి, చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా అయితే వెళ్ళిపోవాలి మనం. ఆటో స్టాండ్ అయితే ఇక్కడ ఆటోలు నేను బయట పెట్టేసుకోవాలి. లోపల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇవన్నీ ఇదిగో పైన రాజకీయ దగ్గర కూడా ఆటోలు మీద టాటా ఏసీ దియ్యని అక్కడ పెట్టుకోవచ్చు. అన్ని పార్కింగ్. అది పైకి కొండ మీదకి వెళ్ళి ఒప్పుకుంటే వెళ్ళొచ్చండి. ఆటోలు తీసుకుని వెళ్ళొచ్చు, పర్లేదు. ఇవ్వండి ఇప్పుడైతే అన్నీ పార్కింగ్ ప్లేస్ అయితే అంతాను. గౌరీపట్నం చర్చి ఇది. చాలా బాగుందండి. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. సరదాగా చూసుకుంటాను. అన్నీ కూడా మనకి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఊరి నుంచి. అయితే మేము స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీసినప్పుడు టైం వచ్చి ఫస్ట్ అలా ఆ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్ల మంచి మొక్కుకున్న వాళ్ళు మొక్కల మీద నడుస్తారండి. ఆ మెట్ల మంచి కనిపిస్తుంది కదా అక్కడ పైన చివర చిలువు దగ్గరికి అంటే మొక్కల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడైతే టికెట్ తీసుకుంటారు ఆటోలకి, కార్లకి అన్నింటికి 60 రూపాయలు. ఇటు పార్కింగ్ చేసుకోవచ్చు, స్ట్రైట్గా కూడా వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చండి. ఇలాగా ఇది కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. అయితే నేను మా ఫ్రెండ్ బాబీ కూడా ఇద్దరం వచ్చాము గౌరీపట్నం. చిన్న మొక్కు ఉందంటే మొక్కు తీసుకుంటా కానీ వచ్చామండి. ఇప్పుడు బ్యాక్ కెమెరా బాబీ కూడా అరే దారా బాబీ. ఇక్కడ మనం ఏం కోరుకున్నా కొంచెం నెరవేరుతాయి. ఇక్కడ మళ్ళీ నాగపట్నంలో యాలంగి మాత గుడి అక్కడ కూడా 2 చోట్ల కూడా మనం అనుకున్నాయన్నీ నెరవేరుతాయండి. అందుకని ఇక్కడికి వచ్చాం. ఓకే ఫ్రెండ్స్.
మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అతడు సులభ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అంటే పైకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు అక్కడ క్యాండిల్స్ వెలిగించుకోవాలి. ఇక్కడ మంట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మన క్యాండిల్స్ అయితే వెలిగించుకోవాలి. చూడండి క్యాండిల్స్ అన్ని పైన అమ్ముతారు, కానీ మన మొక్కల మీద నడిచితే మంచి మన అనుకున్నవన్నీ నెరవేరుతాయండి. ఇక్కడ దేవుడు అన్నీ నెరవేరుతాడు, అద్భుతమైన కార్యములన్నీ చూపిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఉందని పైన అక్కడ కూడా వెళ్దాం ఒకసారి. పైన చర్చి లోపల కూడా చాలా బాగుంటుంది. పైన అయితే ఇదిగోండి ఇక్కడ చాలా విశాలంగా ఉంది, బాగుంది. ఇక్కడ ఎండ అయితే రక్కేస్తుంది. యాప్ చెట్టు ఉండడం వల్ల చల్లగా ఉండడం వల్ల గాలి వేస్తుంది పైన. ఫ్రెండ్స్ పైనుంచి లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఎదర గుడి ఒకటి ఉంది కదా, గుడి కాడికి కూడా వెళ్దాము ఒకసారి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి గౌరీపట్నం ఉండేది. అక్కడి నుంచి అలా రావాలి, కింద నుంచి పైకి రావాలి కదా. చాలా హైట్ ఉంది. వ్యూ అయితే సూపర్ ఉందండి. వ్యూ అయితే చాలా బాగుంది. కిందకి కూడా వెళ్దాం ఒకసారి. కింద వాటర్ ఫాల్ కూడా ఉంది, అక్కడ చూద్దాం అది కూడా. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయగలరు. కెమెరాతో వస్తున్నారు. అలాగే పుణ్యక్షేత్రానికి విరాళాలు ఇచ్చేటువంటి దాతలు కానీ పెట్టుబడులు కానీ ఎలా షూట్ కానీ మాకు పరిపూర్ణంగా ఆ పక్కన నడవాలి, ఈ పక్కన నడవాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవాది దేవుడు అన్ని మీ యొక్క కుటుంబానికి దివ్య పరిపూర్ణ సమాప్తమైనది. సమాధానంకి వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. భక్తులు గమనించండి. వాళ్ళకి ఇచ్చే వాటర్ ఇచ్చారు. ఫోటో తీనా అవన్నీ కామనారా. ఇక్కడైతే మనకి లొకేషన్ అయితే సూపర్ ఉందండి. నేను ఫ్రెండ్స్ మన కింద చర్చి, పెద్ద చర్చి. నేను మా ఆవిడ నేను వచ్చాము. కోళ్ళ బాగుంది, చెరువు ఉంది కదా. ఓకే కింద కూడా వెళ్దామండి. కింద చాలా బాగుంది, వాటర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కింద. చాలా బాగుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంది. లొకేషన్ అసలు ఇక్కడ పైన యాప్ చెట్టు ఉందేమో, చల్లగా ఉందండి. ఇక్కడ గౌరీపట్నం ఉండేది. పైన మన మెట్లెక్కి మొక్కల మీద నడుచుకుంటూ వచ్చాము చెల్లు దగ్గరికి. పైన చాలా బాగుంది.
కింద రాళ్ళు అయినా కానీ కాళ్ళు అయితే కాలుతలేదు, చల్లగానే ఉంది. పైన చెట్లు కూడా ఉండటం వల్ల చల్లగా గాలి వస్తుంది, బాగుంది. రా బాబీ, పైన ఎలా ఉంది క్లైమేట్? పైన సూపర్ ఉంది లొకేషన్. నెక్స్ట్ పైకి గుడిలోకి అయితే వెళ్దామండి. పైన చర్చి ఒకటి ఉంది, పైన భోజనాలు కూడా జరుగుతాయి. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కింద మళ్ళీ కింద ఇంకో చర్చి ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చర్చి కింద కోరీలు అండి అవి, అంటే కంకర ఆడతారు కదా అవి. చర్చి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కింద నుంచి పైనుంచి వ్యూలో సూపర్ ఉంది. సరే అక్కడ కొండలు అవన్నీ సగం సగం చిక్కేసినట్టు ఉన్నాయి, చాలా బాగుందండి. కింద కూడా వెళ్దాం, చూపిస్తాను మీకు. కింద అన్ని కూర్చుంటాక చెట్లు అయితే ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా కూడా ఉంది. మొత్తం మీకు ఈరోజు మొత్తం మన గౌరీపట్నం ఉన్న లొకేషన్ అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా స్వరాజీగడు ఉండేవాడు. స్వరాజీగడు అయితే కొంచెం పని ఉండి, అదే నేను ఏదో పని మీద వస్తాను, ఇంకా కేకేలేదు, లేకపోతే ఆడు కూడా వద్దుడు. మాడైనా ఎక్కడికంటే అక్కడికి వస్తూ ఉంటాడండి మాతోటి. ఇలా చూడరా అబ్బాయి, మా ఊడు దుబాయ్ సీకండి. పైన అయితే చాలా బాగుందండి, డీసెంట్గాను. వచ్చామండి, చూపిస్తాను మొత్తం మీకు ఈరోజు. మొత్తం మన గౌరీపట్నంలో చర్చిలు అన్నీ చూపిస్తాను, పైన కింద మొత్తం అన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఉన్నటువంటి భక్తులు, అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నటువంటి వారు, జన్మదినోత్సవాన్ని కొనియాడబడుతున్నటువంటి వారు, అనేకమైన ఉద్దేశాలతో చెట్లు ఉన్నాగా చెట్లు కాడ కూర్చోవచ్చు. భక్తుల కొరకు ప్రతిదిగోండి ఇలా పైకి వెళ్తున్నాను నేను, పైన చర్చి ఉన్నాను కదా, గురువులు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయగలరు. ఇలా చర్చికి వెళ్దాం. పుణ్యక్షేత్రములో విరాళాలు ఇచ్చేటువంటి దాతలు కానీ, మీ కుటుంబాల కొరకు, ఆరోగ్యము కొరకు, సంతానము కొరకు, ఉద్యోగములు కోరుకున్నటువంటి వారు ఒక వరుస క్రమములో వచ్చినట్లయితే మీ కొరకు, మీ యొక్క కుటుంబాల కొరకు గురువులు ప్రత్యేకమైన ప్రార్థనలు. పైన అన్ని ఆటోలు, కార్లు అన్ని పైన పార్కింగ్ ఉందండి. ఇక్కడ సరే మీకు పైన చూపిస్తాను చూడండి. ఉందా ఎలా దారి ఉందిరా కింద నుంచి సారా, ఎందుకంటే పైన ఖాళీ లేదని కింద పెట్టామన్నాడు. ఇప్పుడు కింద అయితే పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ అన్నీ ఉంటాయండి, మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను చూద్దరు కానీ. ఇదిగోండి ఫ్రెండ్స్, కింద పార్కింగ్ ప్లేస్ ఇదంతాను. పైకి వచ్చేసాకండి ఇది, నేను కార్లు, ఆటోలు ఏమైనా రావచ్చు పైకి. కాకపోతే ఘాటీ లైన్ కదా, కొంచెం జాగ్రత్తగా రావాలి. ప్రాక్టీస్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మన డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి రావచ్చు. చూడండి పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ కూడా పైన అమ్ముతారు, మీకు చూపిస్తాను. కిందకి దిగి అన్నీ చూపిస్తానండి. పైన చర్చి దగ్గర ఉన్నాను చూడండి. కింద అయితే లొకేషన్ సూపర్ ఉంది కదా, చర్చి. ఆ చర్చి దగ్గర కూడా వెళ్దామండి. మొత్తం అంతా కూడా కొండ ప్రదేశం కాబట్టి చాలా బాగుంది పైనుంచి. ఇప్పుడు మా కిందకి వెళ్దామండి. వన్ ఫ్రెండ్స్, నేను పైనుంచి కిందకి వెళ్తున్నాను కదా. కింద గుడి ఉంది, అది కూడా చూపిస్తానండి. చూపించలేదు మీకు, దాంట్లో చూపిస్తాను. ఈ రోజు పుణ్యక్షేత్రాన్ని సందర్శించవస్తూ ఉన్నటువంటి భక్తుల కొరకు, భక్తుల యొక్క క్యాండిల్స్ కూడా వెలిగించుకోవచ్చు పైన. పైన అయితే మొత్తం అన్ని ఇక్కడ ఆడుకునే వస్తువులు, మొత్తం కచ్చిపులు అన్నీ అమ్ముతారు ఇక్కడ. పిల్లలకు సంబంధించిన బొమ్మలు కానీ ఏదైనా సరే. లోపల క్యాంటీన్ ఉందండి, చర్చికి సంబంధించిన క్యాంటీన్, ఫ్రీ భోజనమే. భోజనం అన్నీ కూడా చాలా బాగుంటుంది లోపల. మీకు ఆ భోజనం మెనూస్ కూడా అన్నీ చూపిస్తాను లోపలికి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ముందైతే చర్చిలోకి వెళ్దాం ఆరాధించుకుంటాకి. అసలు ఇవాళ ఆదివారం ఏమో ఫుల్ క్రౌడ్ ఉంది, ఇంకా జనాలు ఉన్నారు. లోపలికి వెళ్దామండి.
చల్లగా ఉంది ఇక్కడ. ఇక్కడికి వెళ్ళి లోపల ఆరాధన చేయించుకుందాం. బాబీ లోపలైతే ఆరాధన చేసుకుని వచ్చానండి. లోపల వీడియో తీయనవ్వలేదు, తీసినాను. కొంచెం ఉంటుంది, తీసాను, చూపించాను. ఇప్పుడైతే ఇదిగోండి ఫ్రెండ్స్, మన పైకి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకుంటే చాలా ఆట వస్తువులు కానీ బొమ్మలు కానీ అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఫొటోస్, దేవుడి ఫొటోస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మన ఇది గౌరీపట్నం అండి. ఇది చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నీ. మనకి ఇక్కడ మచ్చినవి అన్నీ కొనుక్కోవచ్చు. రేట్లు ఎలా ఉన్నాయంటే మనకు తెలీదు. రేట్ల గురించి మనం అడగకూడదో బాగోదు కూడాను, ఎందుకంటే కొనం కాబట్టి. దా బాబీ ఇప్పుడు వచ్చి ఇవన్నీ ఇయ్యే షాపులన్నీ. ఇక్కడ తినుబండారాలు కూడా అమ్ముతున్నారండి, స్నాక్స్, దేవుడి ప్రసాదం అంటారు కదా, అవి కూడా అమ్ముతున్నారు. సేమ్ ఇవే ఐటము మన నాగపట్నం వేలంగిణిలో కూడా అమ్ముతారండి. ఇవి సేమ్ వేలంగిణి కూడా సేమ్ ఇలాగే అమ్ముతారు. మొత్తం పప్పులు అవన్నీ కూడా, స్నాక్స్ ఇవన్నీ, పచ్చులు ఇవన్నీ. చుంటకు కూడా బాగుంది ఇక్కడ. బిల్డింగ్ అన్ని బాగా కట్టారు. ఏనండి పైన లోపలికి వెళ్దాం. అక్కడ బైబిల్ మిషన్ బైబిల్స్ అమ్ముతారు, అక్కడికి వెళ్దాం, చూపిస్తాను. మన జ్యూస్ బళ్ళు అన్నీ ఉన్నాయి. మా జ్యూస్ తాగుతాం ముందు, ప్రజెంట్ మొత్తం జ్యూస్ తాగుతాం. ఇక్కడ గోళీ సోడా ఉంది, గోళీ సోడా తాగుదాం. 10 రూపీస్ అండి. రేట్ కూడా రీజనబుల్గా ఉందండి, 10 రూపీస్ అంట. గోళీ సోడా, సాల్ట్ సోడా అయితే తాగి ఇప్పుడు. సోడా బాగుంది, లెమన్ సోడా. అయితే మనకి ఇక్కడ భోజనాల సెక్షన్ ఉందండి, భోజనాల సెక్షన్లో కూడా వెళ్దాం. మరి లోపల వీడియో తీనిస్తారో లేదు నాకు తెలీదు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్దామండి. భోజనాలు ఏంటంటే చూపిద్దాం. భోజనాల సెక్షన్ ఉంది లోపల, మరి తీనిస్తారో లేదు తెలీదు. అయితే మనం వెళ్దాం లోపలికే. కెమెరాతో చూపిస్తాం. ఇవన్నీ బైబిళ్ళు ఇవన్నీ ఇక్కడ అమ్ముతారు. బైబిళ్ళు ఫొటోస్ అన్నీ ఇక్కడ అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. బైబిళ్ళు ఇవన్నీ ఫొటోస్ చాలా బాగున్నారు ఇక్కడ. ఫోటోలు ఫొటోస్ అన్నీ, దేవుడి ఫోటోలు ఇవన్నీ అలా కవర్ చేసి ఫోటోని కవర్ చేస్తాం. సూపర్ ఉందండి ఇది. ఫోటోలు చాలా బాగున్నాయండి. గౌరీపట్నంలో పైన ఉంటాయి ఫోటోలు, బైబిల్స్ అన్నీ అమ్ముతారు ఇక్కడ. కిచెన్స్ కానీ మొత్తం అన్నీ అమ్ముతారు. పిల్లల బొమ్మలు అన్నీ కూడా అమ్ముతారు. ఫోటో అయితే సూపర్ ఉంది, 12,500. చాలా బాగుంది. పెయింటింగ్ అనుకుంటారా, పెయింటింగ్ ఇది కూడా పెయింటింగ్ అన్నీ చాలా బాగుంది. కిచెన్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. జపదాంట్లో అన్నీ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. మొత్తం బొమ్మలు, ఫొటోస్ కానీ చాలా బాగున్నాయి. ఫోటో ఎంత అంటారు ఇది?
భోజనాలు పెడతారండి వచ్చిన వాళ్ళందరికీ. ఫ్రీ భోజనమే, పప్పు సాంబారు బాగుంటుంది. మొన్న అటు నుంచి వెళ్తున్నారు కదా జనాలు, ఎల్ఈడి లైన్ అయితే ఇటు చూపిస్తున్నాడు అండి ఫ్రెండ్స్. అంటే మేము ఆల్రెడీ భోజనాలు తెచ్చుకున్నామని చెప్పి లోపలికి వెళ్తలేదు. ఆల్రెడీ వీడియో అంటే లోపలికి తినేస్తారో లేదో తెలీదు ఫ్రెండ్స్. ఇదైతే మన భోజనాలకి వెళ్ళి దారింది. ఇది బోట్ ఉంది కదా, వెళ్ళాలి భోజనానికి లైను. లైన్లోకి భోజనానికి బాగుంటారు భోజనాలు లోపల. లోపల మొక్కలు ఇవన్నీ ఉన్నాయి చక్కగా. చాలా చల్లగా ఉందండి ఇక్కడ, ప్రశాంతంగా ఉంది. తెచ్చుకొని అంటే మరి ప్రశాంతంగా ఉంది ఇక్కడ, కూర్చుంటప్పుడు బాగుంది. అంటే ఇప్పుడు పైనుంచి అయితే మేము కిందకి వెళ్ళిపోతున్నాం. ఇవ్వండి ఆటోలో వచ్చే మార్గం అయితే ఇదే, కిందకి వెళ్ళి రూటే ఆటోలో వచ్చే మార్గం. ఇవ్వండి ఎదురుగానేమో భోజనాలకి అలా లోపలికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్తున్నారు కదా, బ్లూ టీషర్ట్ అయినా గర్ల్ టీషర్ట్ అయినా అటు వెళ్ళాలి భోజనాలకి వెళ్తే. రెండు వెళ్ళిపోవాలి కిందకైతే వెళ్దాం. ఇలా మనం వ్యాన్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ వేసుకొస్తే చాలా జాగ్రత్తగా వేసుకురావాలండి. ఎందుకంటే కొంచెం ఇది గడ్డి లైన్ కదా, బ్రేక్ లేని బళ్ళు వేసుకొస్తే చాలా డేంజరు. మోటార్ సైకిల్ అయినా సరే, కార్ అయినా వ్యాన్ అయినా ఆటో అయినా సరే ఏదైనా సరే జాగ్రత్తగా వేసుకుని రావాలి. ఇటు నుంచి వెళ్దామండి, చూపిస్తాను మీకు. మా ఆవిడ నేను నడుచుకుంటే వెళ్తాను ఇంటప్పుడు. బాబీ నిన్ను తీయట్లేదులేరా. బా సోడా బత్తా జ్యూస్ రెండు కలిపి తాగేసాము, తేనుపులు తాగొచ్చేతనే. ర్యాంప్ బాగుందండి. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం కిందకే. మేమే ఆగలేకపోతున్నాం, స్పీడ్గా ఉంది కాళ్ళు నడక. ఇగో చూసారు కదా, ఇగో అలా రాళ్ళు ఎట్టుకున్నారు టైర్ల కింద. మాత్రం తేడా వచ్చిందంటే వెళ్ళిపోద్ది. ఇగో టైర్ల కింద ఇగో కార్లు రాళ్ళు ఎట్టుకున్నారు ఇలా. చాలా జాగ్రత్తగా రావాలండి, ఎందుకంటే మరి చాలా ప్రమాదమైన రోడ్డు ఇది, అంటే ఎత్తి మూలనే. ఇవన్నీ మీకు అటు చూపిద్దాను. కింద చాలా బాగుంది ప్లేసు. ఇవ్వండి లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది, చెట్లు ఉన్నాయి అన్నీ, చల్లగా ఉంటుంది. ఎవరైనా సరే లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. చర్చి అయితే లోపల ఉంది కదా, చర్చి కాడికి వెళ్దాం. మెయిన్ పెద్ద చర్చి అది, కింద ఆరాధన జరిగే చర్చి అది, అక్కడికి వెళ్దామండి. ఈరోజు ఆదివారం అవటం వల్ల చాలా జనం ఉన్నారు, అసలు ఖాళీ లేదు. పైన కానీ భోజనాల సెక్షన్ కాడ కానీ పైన ఆరాధన చేసుకుంటాం కానీ అన్ని విధాలుగా బాగుందండి ఈరోజు. అంటే మనకి సండే అవటం వల్ల ఏమో కొంచెం జనం కూడా బాగా వచ్చారు. అది పక్కన అన్నీ చెట్లు, పైన కూడా చెట్లు ఉన్నాయి. పైన చెట్లు కాడ కూడా కూర్చోవచ్చు. ఇటువంటి ర్యాంప్ చూసారు కదా, ఎంత అలా ఎత్తుకుంది ర్యాంప్ ఇది. అన్నీ చర్చి ఉందండి, కింద పెద్ద చర్చి కాడికి వెళ్దాం. పైకి ఎక్కి ఇదిగోండి అక్కడ నుంచి ఇలా కిందకైతే వచ్చి మళ్ళీ షార్ట్ కట్ రోడ్ ఉంది, ఇలా వచ్చేచ్చు. తర్వాత ఇవన్నీ కింద చర్చి అండి. కింద మన చర్చి అయితే సూపర్ ఉంది. కింద మన కిందకి వెళ్ళి కూడా తీస్తాను కుదురు. కానీ లోపల చర్చిలో మరి వీడియో తినేస్తారో తెలియదండి. మన పైన ర్యాంప్ మంచి తీరునండి, యువతల బాగుంది. కిందకెళ్ళి ఫ్రంట్ నుంచి కూడా తీస్తాను.
గౌరీపట్నం చర్చ్ బాగుందండి, చాలా బాగుంది, పెద్ద చర్చ్. పైకి వెళ్దాం. పైకి చాలా ఇటు ఉంది. పవిత్ర జలం అండి ఇది. లోపల చర్చ్ అయితే ఇది చాలా బాగుందండి, పెద్ద చర్చ్. గౌరీపట్నం అండి ఇది, గౌరీపట్నం లోపల చర్చ్ ఇది. అసలు ఆ చర్చ్ లోపలైతే చాలా చల్లగా ఉందండి, బిజీలో ఉన్నట్టుంది. చాలా జనం ఉన్నారు. పక్కన అన్ని విగ్రహాలు బాగున్నాయి, బొమ్మలన్నీ పెట్టారు, దేవుడి విగ్రహాలన్నీ చాలా బాగున్నాయండి. అన్నీ అటు ఇటు కూడా పెట్టారు. ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా పెద్ద బాగుంది. ఫాదర్ గారు చాలా బాగుంది. చర్చ్ లోపలే కూర్చున్నాను. చర్చ్ బయటకు వచ్చాను ఇప్పుడు. ఇప్పుడైతే మనం అట్లా విగ్రహం అదే పెద్దదే 100 అదే అంటే 50 అడుగులు బొమ్మ ఉందండి అక్కడ, అక్కడికి వెళ్దాం. సరే బాబీ 50 అడుగులు బొమ్మ ఉంది, అక్కడికి వెళ్దామండి. కానీ ఇప్పుడు మన మరేమో అదే యేసుప్రభు గారి బొమ్మ ఉందండి ఇక్కడ, గొర్రెపిల్లని ఎత్తుకుని బొమ్మ కాడికి ఎత్తి వెళ్దామండి. లోపల ఇంకా అంటే రెడీ అవ్వలేదు, గార్డెన్ ఇదిని రెడీ చేస్తున్నారు ఇప్పుడు. చూద్దామండి, చాలా బాగా డెవలప్ చేశారు గౌరీపట్నం, చాలా బాగుందండి. ఇవ్వండి చూద్దాం, విగ్రహం చాలా బాగుంది. ఇవ్వండి పైకి దారిలో అయ్యి పైన ఇవ్వండి గుడి కనిపిస్తుంది కదా, సిలువు దగ్గరికి గుడి కాడికి. ఇవ్వండి చూసారా, ఇక్కడి నుంచి మంచి వ్యూ అయితే ఉంది. చర్చి చాలా బాగుందండి. అయితే మనం ఇలా ఇక్కడి నుంచి కూడా మనం ఒక సెల్ఫీ తీసుకుందాం, బాగుంటుంది. ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా, ఫౌండేషన్ కూడా ఉందండి, బొమ్మ చుట్టూరు వాటర్ ఫౌండేషన్ ఉంది. ఫౌండేషన్ కూడా అంటే అన్నిటికీ వాటర్ ఫౌండేషన్ పెట్టినట్టున్నారు, ఇంకా రెడీ అవ్వలేదు. ప్రతిదీ కూడా మన వాటర్ ఫౌండేషన్ అయితే ఉంది ఇక్కడ. అన్నీ మన వేలంగిని మాత, ప్రతి చోట మనకి వాటర్ ఫౌండేషన్ పెట్టారండి ఇక్కడ. ఇది నైట్ టైం అయితే బాగుంటుంది అనుకుంటా. చూడండి చాలా బాగుంది విగ్రహం, బాగుంది. చూడండి ఇక్కడ వాటర్ ఫౌండేషన్ పెట్టారు, అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి అంటే నైట్ టైం వేస్తారనుకుంటే ఇది, ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్కింగ్లో లేదు. బాగున్నాయి. ఇవ్వండి గొర్రెపిల్లలో యేసుప్రభు గారు గొర్రెపిల్లని ఇచ్చుకుని ఉన్నారు ఆయన, చాలా బాగుందండి. ఇదంతా వాటర్ ఫౌండేషనే. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి మనం వెళ్తా ఏంటంటే గుండ్లు కొట్టించుకుంటారు కదా, మేము ఇక్కడికి వచ్చి మొక్క కూడా తీర్చుకునే వాళ్ళు, వాళ్ళ గుండు అదే ఎక్కడ కొట్టించుకుంటారంటే అనేది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలాగే వెళ్ళాలి, ఈ రోడ్డు అంటే వెళ్ళిపోతే మన ఎదుర చివరికి గుండ్లు గీయించుకుంటారు, అక్కడ చూపిస్తున్నారండి. ఇక్కడ కూడా బాగుంటుంది. అడుగుని వస్తువులు బొమ్మలు కానీ ఫ్లవర్ బాక్సులు కానీ స్వెట్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. నచ్చితే తీసుకొచ్చండి, అన్నీ చాలా ఉంటాయి, బాగున్నాయి. ఇవ్వండి ఇవే మొత్తం అని మనం గుండ్లు కొట్టించుకుంటాం కదా, వెళ్ళిపోతాం అలాగా. ఇదిగో బెలూన్స్, ఇలా వెళ్దాం. ఇవన్నీ అయితే ఇవే మొత్తం చివరి నుంచి చివరి దాకా ఉంటాయి. ఆగి చెప్తున్నారు చూడండి మేడం గారు. అన్నీ కూడా పిల్లలు ఆడుకునే వస్తువులండి.
బాగుంటాయి. జబ్దండలు కానీ ఫ్లవర్ వాష్లు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. పందికాయలు, జీడిపప్పులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫోటోలు అయితే చాలా బాగున్నాయి, దేవుడి ఫోటోలు. ఇదైతే నేను తీసుకున్నానండి ఫోటో. బాగుంది, వాక్సింగ్ కూడా బాగుంది. మనకైతే తక్కువ రేటుకి ఇచ్చింది ఆవిడ. మామూలుగా అయితే 300 అలా చెప్తున్నారు. 250 అంటే 200కి ఇచ్చారు మనకి. అన్నీ బేరమడితే తగ్గిస్తున్నారు షాప్లో. ప్యాక్ చేసాం మరి. బాగుందండి వాక్సింగ్ అని, అందుకే తీసుకున్నాను ఫోటో. అన్నీ కూడా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటాయి కదా అని. ఫొటోస్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ. పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. మనం బేరం ఆడుకుంటే ఇస్తున్నారండి, మంచిగా బాగున్నాయి ఫొటోస్ అన్నీ కూడా. నేను ఇప్పుడైతే మన ఫోటో అయితే తీసుకున్నామండి, వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇవన్నీ చాలా బాగున్నాయి. తక్కువ రేటుకి ఇస్తానంటున్నారని తీసుకోమంటున్నారు. వాళ్ళ ఇంటికైనా ఆలోచిస్తున్నాను, కానీ మంచిగా అండి, చాలా బాగున్నాయి. దేవుడి ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు, కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగున్నాయి. చూడండి, మనం గుండ్లు కొట్టించుకుంటా అన్నారు కదా, ఇక్కడికైతే వచ్చాం. ఇదిగోండి, ఈ బారుకున్న రేషెడ్లోనే మొత్తం అందరూ ముక్కుపడి తీర్చుకుంటారు గుండ్లు. చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళొద్దు, బాగోదు. ఎందుకంటే అలా మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారేమో. ఈ ఇక్కడతో అయితే మన అయిపోయిందండి మార్కెట్. ఇక్కడతో లాస్ట్, కొంచెం ఎదరికెళ్దాం. ఇక్కడతో లాస్ట్ అండి అది మార్కెట్. ఫ్లవర్ బాస్లు మొత్తం అన్నీ పిల్లలకి సంబంధించినవన్నీ ఇక్కడ అమ్ముతారు. గుండ్లు కొట్టించుకోవాల్సి వస్తే ఇదిగోండి ఇక్కడ కొట్టించుకోవాలి గుండ్లు ఇవన్నీ ఆ రైట్ షెడ్లోనే. ఇక్కడ వాటర్ సౌకర్యం ఇదిగోండి, అక్కడ ట్యాప్లు ఉన్నాయి గుండ్లు కొట్టించుకున్న వాళ్ళకి. మొత్తం అయిపోయింది. ఇది మన ఎంట్రన్స్ మెయిన్ గేట్ రోడ్. ఇది ఇక్కడికి వచ్చాం గేట్ దగ్గరికి. ఇవ్వండి, మన గుండ్లకి అయితే టోకెన్లు ఇక్కడ తీసుకోవాలి. టికెట్ ఈ కౌంటర్ కాడ తీసుకోవాలి టికెట్లు. ఇవన్నీ ఆడాలకైనా మొగలకైనా ఇక్కడే తీసుకోవాలి టికెట్లు, టోకెన్లు. ఇవ్వండి, ఇప్పుడు ఇదైతే మన మెయిన్ రోడ్ అండి. మనం వచ్చిన వాళ్ళు ఎవరైనా రిలాక్స్ కోసం ఇక్కడ కూర్చోవచ్చు. షెడ్ వేసారు, ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి. ఇదేనండి ఇంకా ఎంట్రన్స్. మనం పైకి వెళ్తాకైతే అది కూడా ఎదురు చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది కూడా చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళాక. అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ దాకా మన గుండ్లు కొట్టించుకునే దాకా అయితే ఇక్కడికి వచ్చి స్టార్టింగ్లోనే ఉంది గుండ్లు కొట్టించుకునేది. ఆటోలు ఉన్నాయి కదా, అది ఎంట్రన్స్ లెక్క. ఆటోలు ఉన్నదేమో ఎంట్రన్సే, అటు నుంచి వెళ్ళాలి మన లోపలికి. ఓకేనండి, అయిపోయింది. ఓకే, ఈ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ అండి.